నియోజకవర్గం ఏదైతే ఉన్నదో నల్గొండ, వరంగల్, ఖమ్మం 3 ఉమ్మడి జిల్లాలు 34 నియోజకవర్గాల పరిధిలో 4,73,000 మంది విద్యావంతులు ఓటేసే ఈ నియోజకవర్గంలో ఇప్పటికి 4 సార్లు ఎలక్షన్లు జరిగినాయి. 4 సార్లు ఎలక్షన్లు జరిగితే 4ంటికి 4 సార్లు అంటే 100% గులాబీ జెండానే గెలిపించినందుకు మీ అందరికీ కూడా శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇది 5వసారి మరొక మంచి అభ్యర్థిని మీ ముందు పెట్టాలనే ఉద్దేశంతో మరి ఈరోజు మా సోదరుడు ఒక విద్యావంతుడు, మరి ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి స్థితిమంతుడు కాదు, ధనవంతుడు కాదు, మరి ఐశ్వర్యం ఆగర్భ శ్రీమంతుడు అంతకంటే కాదు, ఒక సాధారణ రైతు కుటుంబంలో వర్ధన్నపేట నియోజకవర్గం వంగాపహాడ్ అనే గ్రామంలో జన్మించి తన తండ్రి గారు రైతు ఈరోజు కూడా అట్లాంటి కుటుంబంలో పుట్టి స్వశక్తితో సొంత శక్తితో మరి బిట్స్ పిలానీ లాంటి ఒక మంచి విద్యా సంస్థలో మాస్టర్స్ చేసి గోల్డ్ మెడల్ సంపాదించి అక్కడి నుంచి అమెరికాకు పోయి 7 ఏళ్ల పాటు అమెరికాలో అత్యున్నత స్థాయిలో కోట్లు సంపాదించే ఉద్యోగం చేస్తూ ప్రజాసేవ మీద మమకారంతో ప్రజా జీవితంలో ఉండాలన్న ఉద్దేశంతో స్వరాష్ట్రానికి వచ్చి గత 10 ఏళ్ళు కూడా ఆనాడు మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా మనల్ని ప్రశ్నించిండు, మనతో కొట్లాడిండు. ఆ రోజు బీజేపీలో ఉండే, కానీ ఈరోజు మళ్ళీ ప్రతిపక్షంలోనే ఉంటూ రేపు తప్పకుండా ప్రజల గొంతుకనైతా మా గ్రాడ్యుయేట్ల గొంతుకనైతా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అంటూ ముందుకు వచ్చిన తమ్ముడు ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఆలేరులో ఇక్కడున్న మా అన్నదమ్ములతో మా ఆడబిడ్డలతో కూడా విజ్ఞప్తి, ఒక అభ్యర్థి 3 జిల్లాల పరిధిలో 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 34 నియోజకవర్గాల్లో ప్రతి ఓటర్ను కలవడం అంటే అది అసాధ్యం. ఒక ఆలేరులోనే 11,000 ఓట్లు ఉన్నాయి. దయచేసి నేను ఇక్కడికి వచ్చిన మా అన్నదమ్ములను ఆడబిడ్డలను ఇక్కడ ఉన్నది 1,000-2,000 మందే కావచ్చు, కానీ ఆలేరు మొత్తం నియోజకవర్గంలో 11,000 ఓట్లు ఉన్నాయి. దయచేసి నేను సునీతక్కను, భిక్షమయ్య గౌడ్ గారిని, వేదిక పైన ఉన్న మల్లేష్ అన్నను, ఇంకా మిగతా మిత్రులందరినీ కూడా పేరు పేరున కోరేది, ఇది అభ్యర్థి ఒక్కడి ఎన్నిక కాదు, ఆయన ఒక్కడి కష్టం కాదు, ఇది మన పార్టీ ఎన్నిక. మనందరికీ ఇదొక ఛాలెంజ్, మనందరికీ కూడా ఇదొక సవాల్. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఇవాళ యువతల వైపు ఏమో ఒక గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు, యువతల వైపు ఒక గోల్డ్ మెడలిస్టు మన అభ్యర్థిగా చదువుకున్న అభ్యర్థి మీ ముందున్నాడు. మరి అవతల వైపు ఎవరు ఉన్నారో నాకంటే బాగా మీకే తెలుసు. మీకు తెలుసు, నేను ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాను. కానీ మరి ఎట్లాంటి వాళ్ళు శాసన మండలిలో ఉండాలి నిర్ణయించే అధికారం మీకున్నది. ఇక్కడ ఎంతమందిని అడిగినా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఎవరు ఎన్ని ఏడుపులు ఏడిచినా ఎన్ని సానుభూతి నాటకాలు ఆడినా ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, శాసన మండలి అసలు ఎందుకున్నది? శాసనసభ ఉన్నది, శాసన మండలి ఉన్నది. అసలు శాసన మండలి ఎందుకు ఉండాలి అంటే ఒక్కటే కారణం, పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడే ఒక ఆలోచనతో రాసింది, ఏ సిస్టంలోనైనా ఒక నియంత్రణ, ఒక చెక్ బ్యాలెన్స్ ఉండాలి. అంటే శాసనసభ ఏమన్నా తప్పులు చేస్తే, శాసనసభలో ఏమన్నా ప్రభుత్వం ఏకపక్షంగా పోయే ప్రయత్నం చేస్తే శాసన మండలిలో ఉండే శాసన మండలి సభ్యులు ప్రభుత్వానికి సరైన దిశానిర్దేశం చేయాలి, ప్రజల తరపున మాట్లాడాలి, ప్రజల తరపున కొట్లాడాలన్న ఉద్దేశంతో శాసన మండలి అనే వ్యవస్థను పెట్టింది. అదేవిధంగా ఢిల్లీలో లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. లోక్సభ ప్రజల చేత ఎన్నుకోబడ్డ డైరెక్ట్గా ఎలక్ట్ కాబడే ప్రజాప్రతినిధులు ఉంటారు. రాజ్యసభలో 4-5 కేటగిరీల్లో అక్కడికి వచ్చే రాజ్యసభ సభ్యులు ఉంటారు. అదే మాదిరిగా రాష్ట్రంలో కూడా శాసనసభ, శాసన మండలి. మన శాసన మండలిలో 5 రకాలుగా అభ్యర్థులు ఎంపిక వస్తారు. ఒకటి గ్రాడ్యుయేట్ల ద్వారా ఎంపిక అయ్యే నియోజకవర్గం ఒకటి. అందులో ఇవాళ మన సురభి వాణీదేవి గారు, పివి నరసింహారావు గారి కూతురు, ఆమె కూడా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి గెలిచి ఈరోజు అక్కడ ఉన్నారు. గతంలో స్వామి గౌడ్ గారు గెలిచినారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు గెలిచినారు. రకరకాలుగా మన మిత్రులు ఎంతోమంది మరి ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన వాళ్ళు ఉన్నారు. అదొక కేటగిరీ. రెండవది స్థానిక సంస్థలు ఎమ్మెల్సీలు ఉంటారు. ఎమ్మెల్సీలు స్థానిక సంస్థలు ద్వారా గెలిచిన వాళ్ళు ఎంపీటీసీల సమస్యలు, జెడ్పీటీసీల సమస్యలు, స్థానిక ప్రభుత్వాలైన మున్సిపాలిటీలు, కౌన్సిలర్ల సమస్యలు, గ్రామ పంచాయతీకి నిధులు రాకపోయినా, మున్సిపాలిటీకి నిధులు రాకపోయినా
వాటి గురించి వాళ్ళ సమస్యల గురించి మాట్లాడేందుకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు ఉంటారు. మూడో కేటగిరీలో టీచర్ ఎమ్మెల్సీ ఉంటారు. టీచర్ల సమస్యలు, సర్వీస్ రూల్స్, వాటికి సంబంధించి మాట్లాడడానికి టీచర్ ఎమ్మెల్సీ. ఎమ్మెల్యేల ద్వారా ఎన్నికయ్యే ఎమ్మెల్సీలు కొంతమంది ఉంటారు. ఆఖరి కేటగిరీలో మరి డైరెక్ట్గా గవర్నర్ గారు నామినేట్ చేసి సమాజంలో కొంతమంది ఉన్నతమైన వ్యక్తులను వాళ్ళు కూడా వారి గొంతు కూడా చట్టసభల్లో ఉండాలని చెప్పి కొంతమందిని అట్లా నామినేట్ చేస్తారు. 5 రకాలుగా మొత్తానికి శాసన మండలిలో 40 మంది సభ్యులు ఉంటారు. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే అక్కడ ఉండవలసిన వాళ్ళకు కొన్ని మినిమం గుణాలు, మినిమం క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళని అక్కడ పంపనీకి బ్లాక్ మెయిలర్లను, లంగలను, దొంగలను అని పంపితే ఆ సభ గౌరవం కూడా తగ్గుతుంది. దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే యూట్యూబ్లో ఎవరు పడితే వాళ్ళే ఛానల్ పెట్టి ప్రభుత్వంలో ఎవరిని పడితే వాళ్ళని బూతులు తిట్టడం అనేది కామన్ అయిపోయింది. సరే, ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి జర్నలిజం ముసుగులో ఎన్ని బ్లాక్ మెయిల్ చేసినా, ఎన్ని బూతులు తిట్టినా మనం ప్రభుత్వంలో ఉండి కూడా భరించినాం. మనం ప్రభుత్వంలో ఉన్ననాడు 10 ఏళ్ళు ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ